అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకోసం ఇది సమ్మర్ కదా, సమ్మర్లో మామిడికాయల చట్నీ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోకుండా ఇలా ఒక్కసారి తొక్కు చట్నీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే చిన్నప్పుడు మా అమ్మ మాకైతే బాగా చేసి పెట్టేది. సమ్మర్ వచ్చిందంటే ఈ చట్నీని ఎక్కువగా చేపించుకొని తినేవాళ్ళం. అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మామిడికాయని తీసుకొని దాని పై చెక్కు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో మనం నిల్వ పెట్టుకోలేం కదా, ఇంకా టైం ఉంది కదా, ఆ లోపు ఈ చట్నీ అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీడియం సైజు మామిడికాయ తీసుకుంటే గినక 2 ఉల్లిపాయలు కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్దదైతే 4 ఉల్లిపాయలు తీసుకోండి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ రోల్లో అయితే దంచుకుంటున్నానండి. చట్నీ రోల్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఈ తొక్కు పచ్చడి. అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, అవి కొన్ని వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటూ దంచి పెట్టేసుకుంటున్నాను. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ టేస్ట్ అంత బాగా రాదేమోనని నేనైతే ఇక్కడ రోల్ అయితే యూజ్ చేస్తున్నాను. మిక్సీలో కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా మనం యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను కూడా అలానే కచ్చాపిచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీలో ఎంతమంది ఈ తొక్కు పచ్చడి ఇంట్లో చేసుకున్నారో, మీ మమ్మీ వాళ్ళు చేసి పెట్టారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ తొక్కు పచ్చడి అయితే. ఇంకా తర్వాత ఉల్లిపాయలు కూడా దంచేసుకున్న తర్వాత మనం ముందుగానే తెంచుకున్న మామిడికాయ తురుమును కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం మామిడికాయ ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసాం కదా. తర్వాత కారం కూడా చూసి వేసుకొని దంచి పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా దంచి పెట్టుకోండి. మరీ మెత్తగా దంచుకున్న అంత టేస్ట్ అయితే మనకు తెలియదు. ఇంకా తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఎండుమిర్చి ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనం తినేటప్పుడు మధ్యలో ముద్దకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు. ఆ తర్వాత తాలింపు గింజలు, ఇంకా ఎల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లిపాయలను కూడా ఒక 5-6 దంచేసుకొని వేసుకోవాలి. మనం రోట్లో దంచుకున్నప్పుడు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, లేదా తాలింపులో చేసుకున్నా పర్వాలేదు, కానీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది తిన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.